మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. వ్యోమగాములకు భూమి నుండి ఆహారం సరఫరా చేయడం ఒక సవాలుతో కూడిన పని. దీని వెనుక అధిక ఖర్చులు, సాంకేతిక పరిమితులు, సమయ ప్రమాణాలు ఉంటాయి. అందుకే మరొక ప్రయత్నాన్ని కనిపెట్టాల్సిన అవసరం వస్తోంది. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్కు చెందిన శాస్త్రవేత్తలు వ్యోమగాముల ఆహార సమస్యను పరిష్కరించేందుకు నూతన దిశగా పరిశోధనలు ప్రారంభించారు. మాంసాహార ఉత్పత్తులను అంతరిక్షంలోనే ఉత్పత్తి చేసే అవకాశాలను పరీక్షించారు. ఈ ప్రయోగాలు లూనార్ హోచ్ ప్రాజెక్టులో భాగంగా జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు ప్రముఖ పరిశోధకురాలు డాక్టర్ సిరిల్లే ప్రిబ్జిలా నేతృత్వం వహిస్తున్నారు. ఈ ప్రాజెక్టుతో శాస్త్రవేత్తలు అంతరిక్షంలో ఆక్వాకల్చర్ నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నారు. ఆహార ప్రోటీన్ మూలంగా చేపల పెంపకం పైన దృష్టి సారించిన శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా సీబాస్ అనే రకమైన సముద్రపు చేపల గుడ్లను ఎంపిక చేశారు. ఈ చేపల గుడ్లు మైక్రోగ్రావిటీ లేదా బరువు లేని పరిస్థితులను తట్టుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండడంతో అంతరిక్ష ప్రయోగాలకు అనుకూలంగా ఉంటాయని భావిస్తున్నారు. రాకెట్ ప్రయాణ సమయంలో ఉండే హైపర్ గ్రావిటీ, తీవ్రమైన కంపనలు, అలాగే అంతరిక్షంలోని కాస్మిక్ రేడియేషన్ వంటి ప్రతికూల పరిస్థితుల్లో ఈ గుడ్లు జీవించగలవా అనే అంశాన్ని శాస్త్రవేత్తలు ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. ఇప్పటి వరకు గుడ్లు అనేక పరీక్షల్లో విజయవంతంగా పాస్ అయ్యాయి. ఈ గుడ్లను అంతరిక్షంలోకి పంపించి అక్కడ చేపలను పెంచి మళ్లీ భూమికి తీసుకొచ్చి వాటిపైన పరిశీలనలు చేయనున్నారు. ఇలా చేయడం ద్వారా అంతరిక్ష వాతావరణం చేపల పెంపకం పైన ఎంత ప్రభావం చూపుతుందో విశ్లేషించనున్నారు. పరిశోధనలు విజయవంతమైతే వ్యోమగాములకు వారానికి కనీసం 2 సార్లు చేపల మాంసాన్ని ఆహారంగా అందించేందుకు అవకాశం ఉంటుంది. ఇది భవిష్యత్తులో అంతరిక్ష వాసుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించనుంది. భూమిపైన ఆధారపడకుండా అంతరిక్ష వాతావరణంలో జీవన అవసరాలను తీర్చగల సామర్థ్యాన్ని ఈ ప్రాజెక్ట్ సాక్షాత్కరించబోతుంది.